హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తేరా నామ్ ఫుల్ మూవీ స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రాధే మీకు మూవీ స్టార్టింగ్లోనే ఒక కాలేజ్లో ఎలక్షన్ డేనా అయితే ఎలక్షన్స్ లో క్యాండిడేట్ గా కనక్ శర్మ అనే ఒక వ్యక్తి నిల్చుంటాడు. అతనికి రాధే అనే ఒక ఓల్డ్ స్టూడెంట్ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. రాధే అతను ఎప్పుడో పాస్ అవుట్ అయిన స్టూడెంట్, కానీ అతను ఇంకా కాలేజ్ లోనే ఉంటూ ఉంటాడు. అలా జూనియర్స్ ని ర్యాగింగ్ చేస్తూ ఉంటాడు. కనక్ శర్మ రాధే మనిషి అవడంతో ఓట్లన్నీ అతనికే వేస్తారు. దాంతో కనక్ శర్మ గెలుస్తాడు. వాళ్ళ అపోనెంట్ వ్యక్తి కనక్ శర్మని కత్తితో పొడుద్దాం అనుకుంటారు. అయితే రాధే వెళ్ళి వాళ్ళను కొడతాడు. నిర్జన తన 12th పాస్ అయి ఉంటుంది. అయితే వాళ్ళు పండితుల ఫ్యామిలీ. అయితే రామేశ్వర్ అనే వ్యక్తి అతను నిర్జనను పెళ్లి చేసుకుందామని చూసుకుంటాడు. అయితే తను ఇంకా చదువుకోవాలనుకుంటుందని ఆ విషయం వాళ్ళ నాన్నకు చెప్తాడు. రాధేవ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు. అయితే రాధేవ్ వాళ్ళ అన్నను వాళ్ళ వదులతో కలిసి ఉంటూ ఉంటాడు. అయితే వాళ్ళ అన్న, నువ్వు ఇంకా జాబ్ చేయవా, ఎన్ని రోజులు ఇట్లనే బేవస్ తిరుగుతూ ఉంటావు, ఎప్పుడో కాలేజ్ లో పాస్ అవుట్ అయినావు కదా అని అంటూ ఉంటాడు. అయితే రాధే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. నిర్జనను అలాగే తన ఫ్రెండ్ ఇందు కాలేజీకి వెళ్తూ ఉంటారు. అయితే ఇందు నిర్జనతోటి ఇతను రాధే కాలేజ్ లో ఎప్పుడో పాస్ అవుట్ అయిన స్టూడెంట్, కానీ ఇంకా ఇక్కడే ఉంటున్నాడు, అలాగే ఫస్ట్ ఇయర్ లో లాగింగ్ చేస్తాడు అని అంతా చెప్తుంది. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు జూనియర్స్ కావచ్చు అని వాళ్ళు అంటారు. దాంతో వాళ్ళని మళ్ళీ పిలిచి మాట్లాడుతూ ఉంటారు. అయితే రాధే తన పేరు అడుగుతాడు. అప్పుడు తను నిర్జన అని చెప్తుంది. దాని మీనింగ్ ఏంటి అని అడుగుతాడు. నాకు కూడా తెలియదు, మా వాళ్ళు పెట్టారని తను చెప్తుంది. నెక్స్ట్ టైం నాకు ఆ పేరు మీనింగ్ చెప్పాలని అంటాడు. తన ఇంటికి వెళ్ళాక వాళ్ళ నాన్నను ఆ పేరు మీనింగ్ అడుగుతుంది. వాళ్ళ నాన్న చెప్తాడు. మళ్ళీ స్టేషన్ దగ్గర ఒక మెంటల్ ఇష్యూతో బాధపడుతున్న ఒక అమ్మాయి రాధేని ఫుడ్ అడుగుతుంది. అయితే తను టీ షాప్ వద్దని చెప్పించి తనకు టీ ఇప్పిస్తాడు. తన తాగుతూ ఉండగా కొంతమంది వచ్చి తనని ఏడిపిస్తూ ఉంటారు. అయితే రాధే వెళ్ళి వాళ్ళని కొడతాడు. అదంతా నిర్జన చూస్తుంది. రాధే బర్త్డే రోజున వాళ్ళంతా గుడికి వెళ్తారు. అదే గుడిలో నిర్జన వాళ్ళ నాన్న పూజ చేస్తూ ఉంటాడు. అయితే తను అక్కడ పాట పాడుతుంది. దాంతో వాళ్ళంతా ఇంప్రెస్ అవుతారు. తన అక్కడి నుంచి వెళ్తుండగా రాధే తనని పిలుస్తాడు. నిన్న ఆ రోజు నీ పేరు మీనింగ్ అడిగిన కదా, తెలిసిందా అని అడుగుతాడు. తను తెలిసిందని ఆ పేరు మీనింగ్ చెప్తుంది. అలా తనతో మాట్లాడుతూ ఉంటాడు. నిర్జన వాళ్ళ అక్క ఇంటికి వస్తుంది. అతను డబ్బులు ఇవ్వమంటున్నాడు, డౌరీ డబ్బులు. మా ఇద్దరి మధ్యలో గొడవ అయింది, ఆ డబ్బులు ఇస్తే కానీ పిల్లని ఇవ్వని అంటాడు అని తను బాధపడుతూ చెప్తూ ఉంటుంది. అయితే అక్కడే రామేశ్వర్ అదంతా వింటూ ఉంటాడు. అయితే నిర్జన వాళ్ళ నాన్నను రామేశ్వర్ మనం ఏదో ఒకటి చెయ్యాలి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ అక్క, ఏం అవసరం లేదు, నేను ఎలాగోలా ఏదో ఒక పని చేసుకుని ఆ డబ్బులు సంపాదించాను, అతనికి ఆ డబ్బులు ఇచ్చేసి నా బాబు నేను తెచ్చుకుంటా అని వాళ్ళతో చెప్తుంది. అయితే ఇందును నిర్జన వాళ్ళిద్దరు రాధే వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని కలుస్తారు, హెల్ప్ అడుగుతారు. అదేంటి అని అతను అడుగుతాడు. అప్పుడు వాళ్ళు, నా అడ్మిషన్ కార్డ్ బుక్ లో పెట్టాను కానీ ఎక్కడో పోయింది, అది ఉంటే కానీ ఎగ్జామ్ రాయనియర్ అని నోటీస్ బోర్డు లో పెట్టారు అని హెల్ప్ అడుగుతుంది. అయితే దానికి రాధే సరే హెల్ప్ చేస్తాను అంటాడు. అయితే రాధే తోటి అతని ఫ్రెండ్ అస్లాం కూడా ఉండి ఉంటాడు. అయితే రాధే వాళ్ళ అన్నను వదిన అస్లాం ని పిలిచి వాళ్ళు ఎవరని అడుగుతాడు. అయితే వాళ్ళు హెల్ప్ కోసం వచ్చారు, మా కాలేజ్ స్టూడెంట్స్ అని అతనికి చెప్తారు. మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గర రాధే వాళ్ళని కలిసి ఎగ్జామ్ మంచి రాసిల్లా అని అడుగుతారు. వాళ్ళు రాశారని చెప్తారు. అయితే వాళ్ళు అట్లా మాట్లాడి అక్కడ నుంచి వెళ్తారు. రాధే వాళ్ళ ఫ్రెండ్స్ రాధే తోటి, నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావు కదా అని అదంతా అంటూ ఉంటారు. దానికి అతను సిగ్గుపడితే ఏం సమాధానం చెప్పాడు. అయితే అస్లాం రాధే వాళ్ళ ఇంట్లో ఉంటాడు. అక్కడ వాళ్ళ వదినతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ మధ్య రాధే కొత్తగా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అని అడుగుతుంది. తను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నారని, ఆ అమ్మాయి ఎవరో కాదు, మొన్న మీరు గుడికి వెళ్ళినప్పుడు పాట పాడిన కదా అమ్మాయి నిర్జన తన గురించి చెప్తాడు. అలాగే తను ఇష్టపడుతున్నాను కూడా చెప్తాడు. తను వెళ్ళి రాధే వాళ్ళ అన్నతోని ఈ విషయం చెప్తుంది. నిజంగా లైబ్రరీలో ఉంటూ ఉంటుంది. అయితే రాధే ఉన్న తన ఫ్రెండ్స్ మిగతా వాళ్ళందరినీ పంపించి రాధే నిజాం దగ్గరకు వెళ్ళి నేను ప్రేమిస్తున్నానని తన లవ్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. అయితే మాట్లాడకుండా ఉంటుంది. నువ్వు అంతా వింటున్నావు కదా అని నేను అడుగుతాడు. తన హా అని అంటుంది.
రాధే తను ఓకే చెప్పింది అనుకోని అక్కడ నుంచి వెళ్తాడు. నెక్స్ట్ డే తన కాళ్ళ పట్టీలు కొంటాడు, తనకి ఇవ్వాలనుకుంటాడు. అయితే రామేశ్వర్ నిర్జనను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అయితే రాధే అతను ఎవరని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు. అప్పుడు అతను నిర్జనను త్వరలో పెళ్లి చేసుకోబోయే అతను అని చెప్తాడు. అయితే రాధే అతన్ని పిలిచి నేను తను ప్రేమించుకుంటున్నామని తనకు వార్నింగ్ ఇస్తాడు. తను ఎప్పుడు నువ్వు కనిపించొద్దని. తను మళ్ళీ ట్రైన్ లో వెళ్తూ ఉండగా రాధే తనను కలుస్తాడు. అయితే తనకు గిఫ్ట్ ఇద్దాం అనుకున్న పట్టీలు ఇస్తూ ఉండగా నేను మిమ్మల్ని ప్రేమించాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అయితే రాధే తను ఆపాలని చూస్తాడు. టచ్ చేయకని నువ్వు ఒక రౌడీ గుండావని తిట్టి అక్కడి నుంచి వెళ్తుంది. అయితే దానికి రాధే చాలా బాధపడతాడు. రాధే తన ఫ్రెండ్ అస్లాం తాగుతూ ఉంటారు. ఇలా అందరినీ కొడుతూ రౌడీ లెక్క ఉంటే తన్ని ఇష్టపడదు అని చెప్తాడు. అయితే రాధే ఫ్రెండ్ అలెక్స్ అనే ఒక వ్యక్తికి చూసుకోకుండా డాష్ ఇస్తాడు. అయితే అతను తిడుతూ ఉంటాడు. అలా వెళ్తారు గొడవ అవుతుంది. ఆ విషయం రాధే తెలిసి వచ్చి అలెక్స్ ని కొడతాడు. అది నిర్జన చూస్తుంది. మళ్ళీ రాధే బాధపడుతూ ఉంటాడు. అస్లాం నచ్చ చెప్దామని చూస్తాడు. అయినా రాధే పట్టించుకోడు. అయితే తను వేరే అతన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందని అంటాడు. దాంతో కోపంతో అతన్ని కొడతాడు. దాని తర్వాత మళ్ళీ రాధే అతని దగ్గరకు వచ్చి సారీ చెప్తాడు. అలా మళ్ళీ రాధే బాధపడుతూ ఉంటాడు. గుడి దగ్గర రాధే నిర్జనని మర్చిపోయేలా చూడని దేవుని ప్రార్థిస్తాడు. అది అక్కడే ఉన్న రామేశ్వర్ అంతా చూస్తాడు. ఒక బ్రోతర్ హౌస్ దగ్గర అక్కడ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. అయితే ఒక అతన్ని అక్కడ నుంచి వెళ్ళి బయట పంపిస్తారు. అతని దగ్గర డబ్బులు అని. అతను అయితే తాగి ఉంటాడు. ఇక్కడ అమ్మాయిలు ఉన్నారా, బయట కూడా ఉన్నారని ఒక అమ్మాయితోని బ్యాడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అయితే రాధే వాళ్ళ ఫ్రెండ్ అది చూసి ఆపుదామని చూస్తాడు. అయితే ఆ వ్యక్తి అతన్ని కొడతాడు. తర్వాత వెళ్లి విషయం రాధేకి చెప్తాడు. అయితే రాధే కోపంతో బ్రోతర్ హౌస్ దగ్గరకు వెళ్లి ఎవరెవరైనా అడుగుతాడు. అలా వ్యక్తి కోసం వెతుకుతా అంటాడు. అయితే ఒక రూమ్ లో నిర్జన వాళ్ళ అక్క ఉండి ఉంటుంది. అయితే తను రాధే తోటి ఇక్కడికి నన్ను ఒక అంకుల్ తీసుకొచ్చాడు, ఇక్కడ డబ్బులు ఇస్తారన్న మీరేనా అని అడుగుతూ ఉంటుంది. అయితే రాధే మీరు చూస్తే మంచి ఫ్యామిలీ నుంచి వెళ్ళి వచ్చింది అన్నారు, మీరు ఇట్లా పనులు ఎందుకు చేస్తున్నారని అని అంటూ ఉంటాడు. అప్పుడు తన కోపంతో వచ్చి కొడుతుంది. అసలు మీరు ఎక్కడనే తెలుసా ఈ బ్రోతల్ హౌస్ లో అని అంతా చెప్తూ ఉంటాడు. అలాపై అక్కడికి పోలీసులు వస్తారు. వాళ్ళు పోలీసులు వచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి దాన్ని నడిపించే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారు. అయితే తను ఇక్కడికి ఒక అంకుల్ నన్ను తీసుకొచ్చాడు, డబ్బులు ఇస్తారని నాకు ఈ విషయం తెలియదు, ఆ డబ్బులు నేను మా హస్బెండ్ కి ఇచ్చేసి నా బాబుని తెచ్చుకుందాం అని చూస్తున్నా అని తను చెప్తుంది. అయితే తన బాధను అర్థం చేసుకుని రాధే తనను సేఫ్ గా తీసుకెళ్లాలని అక్కడ నుంచి వెళ్ళి తీసుకెళ్తాడు. అయితే అక్కడ నుంచి వెళ్ళి బయటికి రావడం నిర్జన చూస్తుంది. అయితే మళ్ళీ తను తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఒక ప్లేస్ లో వాళ్ళ అక్కను డ్రాప్ చేస్తాడు. దాని తర్వాత వాళ్ళ హస్బెండ్ పేరును ఆఫీస్ ఎక్కడో కనుక్కుంటాడు. అలా కనుక్కొని అక్కడ నుంచి వెళ్తాడు. అప్పుడు అక్కడే ఉన్న రామేశ్వర్ అదంతా చూస్తాడు. నెక్స్ట్ డే రాధే వెళ్లి ఆఫీస్ కి వెళ్లి అతన్ని కొట్టి మర్యాదగా నీ వైఫ్ ని ఇంటికి పిలువు, మళ్ళీ తనను మీ ఇంటికి తీసుకొచ్చి మంచిగా చూసుకో అని చెప్పి వెళ్తాడు. అయితే అతను వెళ్తూ ఉండగా మళ్ళీ రామేశ్వర్ కనిపిస్తాడు. అతను ఎవరో తెలుసా అని అడుగుతాడు. తెలీదు, ఆయన నాకు అవసరం కూడా లేదని అంటాడు. అని చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు. నెక్స్ట్ డే మళ్ళీ అతను వచ్చి తనకు సారీ చెప్పి డబ్బులేం అవసరం లేదని బాబునిచ్చి ఇంటికి తీసుకెళ్తాడు. తర్వాత మళ్ళీ రాధే నిర్జనను కలిసి నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు, నీతో 2 minutes మాట్లాడాలని చెప్తూ ఉంటాడు. అయితే అయినా కానీ తను వినిపించుకోదు. తిట్టి అక్కడ నుంచి వెళ్తుంది. నిర్జన గుడికి వెళ్లి మళ్ళీ మొక్కుకుంటుంది. అయితే అక్కడే రామేశ్వర్ ఉంటాడు. అయితే రామేశ్వర్ ను నిర్జన వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ దేవుని దయ వల్లనే మా అక్కకు మళ్ళీ అంతా నార్మల్ అయింది అని చెప్తుంది. అయితే అప్పుడు రామేశ్వర్ ఆ దేవుని దయ వల్ల కాదు రాధే వల్ల అని నేను ఈ విషయం మీ అక్కనే అడిగాను, తనే చెప్పింది. మళ్ళీ రాధే ఆ వ్యక్తి అడ్రస్ తెలుసుకుని అతను వెళ్లి కొట్టాడు. అతను కొట్టడంతో వచ్చి మీ అక్కని తీసుకెళ్లాడు. కానీ అతనికి తెలియదు తను మీ అక్క అని. స్వార్థం లేకుండా ఏ సాయం చేస్తాడు రాధే అందరికి. అతను కొంచెం రూడ్ కనిపించవచ్చు కానీ అతను చాలా మంచివాడు, నాకన్నా నిన్ను చాలా బాగా చూసుకుంటాడు, అలాగే నేను చాలా ఇష్టపడుతున్నాడు అని చెప్తూ ఉంటాడు. అయితే దాని గురించి అంతా ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా రాధే తనని కిడ్నాప్ చేస్తాడు. తనను కట్టేస్తాడు. నేను ఒక 2 minutes టైం అనగా నువ్వు ఇవ్వలే కదా, నాకు ఇలా చేయ తప్పట్లేదు అని అంటాడు. అని చెప్పి తను ఎంత ప్రేమిస్తున్నా చెప్తాడు. తను కూడా ఇష్టపడుతూ ఉంటుంది. అయితే రాధే బైక్ మీద వెళ్తూ ఉండగా ఆ బ్రోతల్ హౌస్ ఓనర్ వాళ్ళు మీ వల్లనే మా దందా మూసేసిల్లని మనుషులతో కొట్టిపిస్తాడు. అయితే రాధే వాళ్ళని కొడతాడు. వాళ్ళు కూడా రాధని కొడతారు. తర్వాత అతన్ని పట్టుకొని ఒక బలమైన వస్తువుకి గుద్దిపిస్తారు. అతన్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్తారు అతను కొట్టి. దాని తర్వాత వాళ్ళ అన్నని వదిలి అతన్ని హాస్పిటల్ జాయిన్ చేపిస్తారు. అక్కడ డాక్టర్ అంతా చెకప్ చేసి అతని గతం అంతా మర్చిపోయాడు, అని అలాగే ఏం చేయాలో కూడా తెలియదు, అందుకే అతని మెంటల్ హాస్పిటల్లో వేస్తున్నా అని అతన్ని జాయిన్ చేస్తారు. అయితే నిర్జన వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటుంది. నేను రాధని కలవాలనుకుంటున్నా అని బాధపడుతూ అంటూ ఉంటుంది. అప్పుడు ఇందు కలిసిన ఏం లాభం, అతను గతం మర్చిపోయాడు కదా అని అంటుంది. అయితే డాక్టర్ వాళ్ళ అన్నను వాళ్ళ వదిన ఉన్న అస్లాంతో ఆ డాక్టర్ వాళ్ళతో మాట్లాడుతూ మీరు దేవుని నమ్ముతారు కదా, కొందరు పేషెంట్స్ మెడికల్ తో క్యూర్ అయితే, కాకపోతే కొందరిది మాత్రం ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తో క్యూర్ అవుతుంది. మీ అతనికి అలానే కావచ్చు. సిరిపూర్ దామని ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఒక స్వామీజీ ఉంటాడు, అతను ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటాడు. అక్కడ చాలా మంది అయితే క్యూర్ అయ్యిల్లు అని చెప్తాడు.
అయితే వాళ్ళకి ఇష్టం లేకపోయినా రాధ కోసం అతను కోలుకోవాలని అతను అక్కడ పంపిస్తారు. అయితే ఆ ప్లేస్ అంతా కోటలా ఉంటుంది. అక్కడ మెంటల్ పేషెంట్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళను చైనాతోని బంధించి ఉంటారు. అలా రాధను కూడా అక్కడ బంధిస్తారు. అయితే ఆ స్వామీజీ వచ్చి రాధ కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. నిర్జన కూడా దేవునికి ప్రేయర్ చేస్తూ ఉంటుంది. అది వాళ్ళ నాన్న చూసి ఎవరి కోసం ఇంతకన్నా ప్రేయర్ చేస్తుంది అని అడుగుతాడు. అప్పుడు రామేశ్వర్ రాధ గురించి అని జరిగిందంతా చెప్తాడు. అయితే వాళ్ళ నాన్న వెళ్ళి రామేశ్వర్ చెప్పింది నిజమా అని అడుగుతాడు. అవునని తను చెప్తుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అయితే రాధకి సడన్ గా గతం గుర్తుకొస్తుంది. చూసేసరికి అతను చైనాతో కట్ చేసి ఉంటాడు. అతను అక్కడ నుంచి వెళ్ళి తెంపుకొని పారిపోదాం అనుకుంటాడు. అయితే అక్కడ స్టాఫ్ మెంబర్స్ అతను బాగా కొట్టి గట్టిగా కట్టేసి మళ్ళీ వెళ్ళిపోతారు. నిర్జన రామేశ్వర్ తోని నేను రాధని కలవాలనుకుంటున్నా అని అడుగుతుంది. అయితే అప్పుడు రామేశ్వర్ రేపు మార్నింగ్ వెళ్దామని అంటాడు. రాధే అతను అక్కడి నుంచి వెళ్ళి ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అతను ఎలాగో తప్పించుకొని వెళ్తూ ఉండగా అతను సడన్ గా గోడ నుంచి కింద పడిపోతాడు. బాగా గాయాలైతే మళ్ళీ అతను పట్టుకొని అతను బంధించి ఉంటారు. దాని తర్వాత అక్కడికి నిర్జన వస్తుంది. ఆ దెబ్బలను రాధని చూసి చాలా బాధపడి అలా ఫుడ్ అక్కడ పెట్టి వెళ్తుంది. అయితే దాన్ని నిర్జనం చూస్తాడు. తనని పిలుస్తూ ఉండగా అక్కడ బయట పేషెంట్స్ అందరూ సౌండ్ చేస్తూ ఉంటారు. ఆ సౌండ్స్ కి తనకి వినిపించదు. తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అయితే నిర్జన వాళ్ళ నాన్నకు తను అక్కడికి వెళ్ళింది అని తెలుస్తుంది. అయితే వచ్చి రాధ వాళ్ళ అన్న వాళ్ళతో మాట్లాడతాడు. రాధ వాళ్ళ అన్న నిర్జన దగ్గరికి వెళ్ళి రాధ ఎప్పుడు కోలుకుంటాడో తెలియదు, మీ నాన్న చాలా బాధపడుతున్నాడు, నీకు ఎలాగైనా పెళ్లి చేయాలని, నువ్వు రామేశ్వర్ని పెళ్లి చేసుకో అని తను ఒప్పించడానికి ట్రై చేస్తారు. దాని తర్వాత తను ఒప్పుకుంటుంది. తర్వాత పెళ్లి ముహూర్తాలు పెడతారు. అయితే పెళ్లి రోజున అయితే ఆ పేషెంట్స్ అందరినీ బయటికి తీసుకెళ్తారు. ఇదే కరెక్ట్ టైం అని రాధే అక్కడ వాళ్ళందరినీ కొట్టి అక్కడ నుంచి తప్పించుకుంటాడు. ఎలాగోలా అక్కడ నిర్జన వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. అక్కడ చూస్తారు ఆ పెళ్లి ఇష్టం లేక నిర్జన సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటుంది. రాధ చూసి షాక్ అయ్యి బాధపడుతూ అక్కడ నుంచి వెళ్తాడు. అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్న వదులు మాట్లాడినా కానీ రాధే బాధపడుతూ అలానే వెళ్తూ ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ మెంటల్ హాస్పిటల్ వ్యాన్ వస్తుంది. రాధే బాధపడుతూ ఎక్కి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా ఈ మూవీ అనేది అవుతుంది. అండ్ వి మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.